పశ్చాత్తాపం అనగా చేంజ్ ఆఫ్ ద మైండ్ హార్ట్ రిగార్డింగ్ పాస్ట్ యాక్షన్. పశ్చాత్తాపం అనగా మనసు హృదయం మార్చబడి అనగా గతించినటువంటి ఒక నీ ద్వారా జరిగిన క్రియ దాని నుంచి మార్పు పొంది నీ ప్రవర్తనలో మార్పు వచ్చి ఆ చేసిన క్రియ నుంచి తిరిగి నీ ప్రవర్తనను సాతాను యొక్క క్రియ నుండి తింపుకొని నీతి అనే దేవుని యొక్క మార్గంలోనికి మార్చుకునుట. రిపెంటెన్స్ ఇస్ ఆల్సో రిగ్రెట్. నీలో నీవు అయ్యో నేను చేసిన క్రియ తప్పని, నేను చేసినటువంటి ఆ కార్యములన్నీ తప్పని విచారమును వ్యక్తం చేయటం. ఈ పాట లాటిన్ వర్డ్ నుంచి మనకు కలిగి చేయబడింది. లాటిన్ వర్డ్ లో పెనిటైల్ అనే మాట వాడబడింది. రికగ్నైజ్, డినౌన్స్ ఆర్ రెసిస్ట్ అనే మాట వాడబడి ఉంది. అనగా హృదయపూర్వకమైన విచారాన్ని తెలియజేస్తూ అంగలార్పు కలిగి చేసి పాత నిబంధన కాలంలో అంగలార్పుగా నీ గుండె కొట్టుకుంటూ ఏడుస్తూ దేవునికి విరుద్ధమైన క్రియలను, హేయ క్రియలను, వాటి నుంచి నీ హృదయమును, నీ మనసును, జీవితాన్ని మళ్లించుకుని ఆ పాపపు జీవితం నుంచి విడుదల కలిగి అండ్ టర్నింగ్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు తిరగడమే ఈ రిపెంటెన్స్ అనగా పశ్చాత్తాపం అని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. రిపెంటెన్స్ మస్ట్ మేక్ రెస్టిట్యూషన్. రిపెంటెన్స్ అంటే పునరుద్ధీకరింపబడడం అనగా దేవునికి విరుద్ధమైన క్రియల ఎడల అండ్ యూర్ టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్ఫుల్ లైఫ్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ గాడ్ అనగా పునరుద్ధీకరించబడి సాతాను హేయమైన క్రియల నుంచి విడుదల పొంది దేవుని వైపు, దేవుని నీతి కొరకు మనం తిరగడమే. రెస్టిట్యూషన్ మస్ట్ మేక్ అంటే అనే రీఆర్గనైజింగ్ అవర్ లైఫ్స్ అంటే మన జీవితాలను తిరిగి పునరుద్ధరించుకొని నీ పాపముల గురించి నువ్వు జ్ఞాపకం చేసుకొని గుర్తించి ఒప్పుకొని హృదయపూర్వకంగా నువ్వు తప్పు చేసి ఉన్నావని అంగీకరించి దాని గురించిన విచారాన్ని మనకు తెలియజేస్తూ మార్పును లెక్కించుకొని దేవుణ్ణి పాప క్షమాపణకు అడుగుతూ ముందుకు సాగేదే ఈ మారు మనసు జ్ఞాపకం చేస్తుంటున్నాను. పరిపూర్ణమైన దేవునికి నిన్ను సమర్పించుకోవడం, నీ మనసును, నీ హృదయాన్ని సమర్పించుకోవడం. ఎవరో చెప్పింది దీని కొరకు చేయకుండా నీవు ఆలోచించింది నీ దేవుని సంబంధమైన జ్ఞానంతో, దైవ సంబంధమైన నీతి కొరకు దాన్నే చేయడం అనేది ఒక మారిన మనస్సు. నీ హృదయంలో పాప స్వభావానికి బట్టి కాదు, కానీ నీళ్ళు నాటినటువంటి దేవుని యొక్క స్వభావం బట్టి నువ్వు చేసి టర్నింగ్ అవే ఫ్రమ్ గాడ్, నీ హృదయంలో ప్రతి ఆలోచనలు దేవుడి నుంచి నువ్వు విడుదల పొంది న్యూ రిలేషన్షిప్ విత్ గాడ్, తిరిగి దేవుడితో ఒక నూతన సంబంధాన్ని కలిగి ఉండడం మన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. హెబ్రోయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిసములను గూర్చి బోధయు నిక్షేపణను మృతుల పునరుత్థానం నిత్యమైన తీర్పులను పునాది మరల వేయగా క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోవడము. మూలోపదేశం దాంట్లో ఏమంటాడు తెలుసు? ఇక్కడ విశ్వాసం, బాప్తిసంలో కూర్చున్న దేవుని బోధయు, విశ్వాసం బాప్తిసంలో కూర్చి బోధయు, నిక్షేపణం, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు పునాది మరల వేయక, అంటే గోయింగ్ బ్యాక్ అండ్ రిపీటెడ్ కాకుండా ఏమంటాడంటే క్రీస్తులకు వచ్చిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. చెప్పింది చెప్పక సంపూర్ణమగుటకు మారు మనస్సు పొంది ఒక నూతన స్వభావంతో ముందుకు సాగాలని ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, దావీదు చేసిన బెత్షెబాలో చేసినటువంటి పాపం, పౌలు క్రైస్తవులను అందరినీ హింసించినటువంటి ఆ పాపపు స్వభావం, తప్పైన కుమారుడు తన గర్వంతో నేత్రాశ, శరీరాశ జీవనంతో పోయిన ఆ పాపం, అతిక్రమం, అదేవిధంగా పేతురు నువ్వు నేను ఎరగలని బొంకినటువంటి ఆ పాపం స్వభావం దావీదు కీర్తనలో 55లో చాలా చక్కగా చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏమంటాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయు, నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగు, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఉన్నది, నీకు కేవలం ఆ పాపం చేసినని విన్నాను,
నీ ఎదురు చేతుల్లో నీకు చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నిర్మలుగా కనబడదు, తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్మలుగా కనబడదు. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరి. ఎంత చక్కని మాట ఇది! పశ్చాత్తాపంలో ఉన్నటువంటి ఒక ప్రార్థన. నా తల్లి పాపం దగ్గర ధరించింది, పాపంలో పుట్టినవాడు. ప్రభు, నా అతిక్రమలు కనబడుతూ ఉన్నాయి. ఈ నా అతిక్రమలను చూసినప్పుడు నువ్వు ఎంత నిర్మలలో, ఎంత పాపక్షమను కలిగి చేసే మహోన్నతమైన స్థితిలో నువ్వు కనబడుతున్నావు నా తండ్రి. నిజమే, దేవుని యొక్క ప్రవర్తన నియమావళిని ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. మన ప్రవర్తన నియమావళిని మార్చుకొని దేవుని యొక్క ప్రవర్తన విధానంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుని క్షమాపణ అమలు కలిగి చేస్తుంది. రిపెంటెన్స్ ఈజ్ ఆస్కింగ్ గాడ్ టు రెస్టోర్. రిపెంటెన్స్ పాపక్షమాపణలో, మారు మనస్సులో దేవుని తిరిగి పునరుద్ధరించడానికి దేవుని దగ్గర ప్రార్థన చేయడమే. అండ్ ఫర్గివ్ అండ్ ప్యూరిఫై. ప్రభువా, నన్ను క్షమించి, నన్ను పరిశుద్ధీకరించి, అండ్ రెస్టోర్ మీ ఓ లార్డ్ బై చేంజ్ ఆఫ్ మైండ్. నా హృదయం, నా మనస్సు, నా ప్రవర్తన నియమాలని నీతో ఉన్నటువంటి సంబంధాన్ని మార్చి ఒక నూతన పరిచి, ఒక నూతన సమాధానం తీసుకుని రమ్మని ప్రార్థన చేయడం. ఎస్, కమ్ టు ద గాడ్ విత్ హ్యూమిలిటీ లైక్ డేవిడ్. తను తగ్గించుకొని ఎంత నమ్రత హృదయంతో ప్రభు దగ్గరకు వచ్చాడు. అండ్ ఆస్క్ గాడ్ ఫర్ ఇంటర్వ్యూన్, అండ్ ఆస్క్ గాడ్ ఫర్ రిమోర్స్. కన్ఫెషన్ లో ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపంతో, తీవ్రమైన పశ్చాత్తాపం, రిమోర్స్ అంటే తీవ్రమైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. లుక్ ఎట్ ద ప్లీడింగ్స్ ఆఫ్ గాడ్. డేవిడ్ ఏ రీతిగా దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి చూడండి ఏమంటాడో తెలుసా? దేవా, నా పైన దయారక్షణ కలిగి చేయి, నా అతిక్రమణాన్ని ప్రభువా నా నుంచి మసక పార్చి తీసేయి, తుడిచివేయి, నన్ను బాగుగా కడుగు నా తండ్రి, నా పాపం నుంచి నన్ను కడిగివేయు ప్రభువా. ఇదిగో నన్ను దహించి నాలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని కాల్చివేయి ప్రభువా. హిస్సోపు ద్వారా నన్ను కడుగుమను. హిస్సోపు అనేది నా దేవుని బిడ్డలారా ఒక చేదు చిరక. ఇది యేసు ప్రభు శిలువ మీద వేయబడినటువంటి చేదు చిరక. దానితో కనుక ఇది సైన్ ఆఫ్, ఈ చేదు చిరక దీనికి సూచన అంటే ఏ సైన్ ఆఫ్ క్లెన్సింగ్ ఫ్రమ్ ది బ్యాడ్నెస్ ఇంటు ద న్యూ లైఫ్. భయంకరమైన చేదు ఉంటుంది ఇది. క్రియేట్ మీ ఎ న్యూ హార్ట్ అండ్ క్లీన్ హార్ట్. నాలో ఒక నూతన హృదయాన్ని, శుద్ధమైన మనసు హృదయం కలిగి చేసిన తండ్రి. రెన్యూ ఇన్ మీ రైట్ స్పిరిట్. నాలో ఒక నూతన అంగీకార యోగ్యమైన నీ ఆత్మను కలుగ చేయి. ఓ లార్డ్, డు నాట్ పుష్ మీ అవే ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధానం నుంచి నన్ను తీసివేయకు. డు నాట్ టేక్ అవే ఫ్రమ్ యువర్ స్పిరిట్ ఫ్రమ్ మీ. నా నుంచి నీ ఆత్మను తీసివేయకు నా తండ్రి. రెస్టోర్ మీ ఇన్ యువర్ జాయ్. నీ ఆనందంలో నన్ను తిరిగి పునరుద్ధరించు నా తండ్రి. డెలివర్ మీ ఫ్రమ్ గిల్టీ. నాలో ఉన్నటువంటి ఈ పాపపు దోష స్వభావం నుంచి నాకు విడుదల కలిగి చేసి, నా హృదయమును, నా నోరు పెదవులను, నా మనస్సును ప్రభువా, నా ప్రవర్తనను కడిగి నీకు ఇష్టమైనటువంటి దహనబలిగా ఉంచుకోమని దావీదు 51లో ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు అప్పుడు ఏం చేశాడంటే, యెహోవా దేవుడు తిరిగి ఆయన వైపు చూచి, లూకా సువార్త 22వ అధ్యాయం 61, 62 చూడండి ఒకసారి. అక్కడ ఏం కథ ఉందో తెలుసా? లూకా సువార్త 22, 61 కింది భాగంలో చూడండి. పేతురు ఏం చేస్తారు అక్కడ? అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. సంతాపపడి ఏడ్చాడు. అయ్యా, నువ్వు నీ కొరకు ఏమైనా చేస్తా, చచ్చిపోతాడు. ఆయన ఏమన్నాడంటే, ఓ పేతురు, నీవు కోడి కూయక మునిపే ముమ్మారు నేను ఎరగని నువ్వు బొంకుతావు అన్నాడు. అయితే అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ తెలుసా? ఇది బొంకగానే యేసు తల తింపి ఆయన వైపు చూచెను బైబుల్లో. చూచానంటే ఏం చెప్పింది విన్నావా? అయిందా అని అనలే. God gave him the time for the repentance. Listen to me. God was not mocking at Peter, but God gave time to Peter to look at your own self and repent. పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరుగుటకు ఆయన సమయం ఇచ్చాడు. అందుకే పేతురు వెళ్ళి బిట్టరుగా ఏడ్చి అంగళ్ళార్చి, అయ్యో నేను చేసింది ఎంత ఘోరమని తన పశ్చాత్తాపమును ఆయన తెలియజేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. And Bible says one of the Peter's repentance is one of the biggest repentance in the whole New Testament. నూతన నిబంధనలో పేతురు యొక్క పశ్చాత్తాపం చాలా గొప్పగా అది చేయబడి ఉన్నది. And God gave Peter an opportunity to repent. యోహాను సువార్త
21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయం 15వ వచనం. భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అతడగా, అతడు అవును ప్రభువా, నేను ప్రేమించున్నాను, నీవెరుగుదువని అతడు చెప్పాను. యేసు అప్పుడు నా గొర్రె పిల్లలను మేపుమని చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అతను అడగగా, అతడు అవును ప్రభువా, నేను ప్రేమించున్నాను, నీవెరుగుదువని అతను చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించున్నావని నీవే ఎరుగుతున్నట్టు చెప్పాను. ఏ పేతురు? నువ్వు నిన్ను ఎరగనని చెప్పిన పేతురు. God gave him time. God gave him time for the repentance. And 3 times he has called him. And he has appointed him on the repentance to be the key person of the whole disciples. పరలోక ద్వారపు తలుపుల చెవి, గవిని యొక్క చెవి తలుపులు తాళాలు వాళ్ళకి ఇచ్చి ఆయనకి ఇచ్చాడు. నీ మీద సంఘం కడుతున్న గొప్ప కృపను ఆ బిడ్డకి ఇచ్చాడు. And this is the fact, my dear ones. This is the fact that you have to understand. Yes, God gave him time for the repentance, and God gave him the responsibility. God found favor in favor of Peter, in spite of his bunkiలను సరే డినై చేస్తే కూడా, నా గొర్రెలను మేపు, నా మందను ఖాయము అని తన బాధ్యత ఇచ్చాడు. ఎందుకంటే పేతురు యొక్క ఆ యొక్క పశ్చాత్తాపం బట్టి ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. జీసస్ లవ్ యాక్సెప్ట్స్ పార్డన్. ఆయన దేవుని ప్రేమ మనం క్షమించినప్పుడు తీసుకుని వెళ్తుంది. He also he really cleanses us. He heals us. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారిని శుద్ధీకరించి వారి పునఃస్థితిని కలిగి చేయడమే. దేవుని బిడ్డలారా, నిజమే. లుక్ ఎట్ ది prodigal son, తప్పైన కుమారుడు. వాడి పశ్చాత్తాపం అని, వాడి రిపెంటెన్స్. నేను లేచి, he made a decision there. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నీ దృష్టికి నేను యోగ్యుడను కాను, ఇదిగో నా ప్రభువా, నేను పాపం చేసి ఉన్నాను కనుక నన్ను కనికరించి, నాలో ఏది కూడా తండ్రి సరైనది లేదు. Look at the prodigal son's decision. Yes, he made a decision to get up. చాలాసార్లు మనం ప్రభు దగ్గర రాకుండా అయ్యో అనుకుంటాం, కానీ ది prodigal son is an example. మనకు ఉదాహరణ ఏంటంటే, నిర్ణయం చేశాడు, లేచాడు, ఒప్పుకుంటున్నాడు, తన స్థితిని చూశాడు. అయ్యో, నా ఇంట్లో అనేకులకు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, భోజనం ఉంది, అయ్యో నేనైతే ఈ పందుల పొట్టు తింటున్నాను కనుక నిర్ణయం చేసి లేచాడు. This is where many of our Christians falter. We make decision, but we don't rise and walk straight to the Lord. Like Mary, who made the decision and walked to Jesus Christ. నీళ్ళని ద్రాక్షరసం చేసినాడు మరి అమ్మ నిర్ణయం చేసింది, లేచింది, దేవుని చిత్తాన్ని ఎరిగింది, యేసుకి ఇది సాధ్యమని గుర్తించింది, ప్రభు యొద్దకు నడిచి వెళ్ళింది. Likewise, prodigal son also got up and made a decision and confessed, and he went back to the Jesus Christ. దేవుని బిడ్డలారా, నిజమే, the confession of prodigal son, తప్పైన కుమారుడు యొక్క ఆ యొక్క కన్ఫెషన్, ఒప్పుకొని చూడండి, నేను నీ కుమారుడు అనిపించుకున్న యోగ్యుడను కాను. హృదయాంతరంగం దిగి వచ్చినటువంటి ఆ ప్రార్థనని నేను మీకు తెలియజేస్తున్నాను. నీ పాపలను ఒప్పుకుని ఆయన నీతిమంతుడు కనుక ఆయన నీ పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుండి నేను పవిత్రులుగా చేస్తానని మన బైబిల్ గ్రంథం చెప్తుంది. యూదా పత్రిక, James, the book of James, chapter 3, verses 16. యూదా పత్రిక 3వ అధ్యాయం చదవండి. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి యాకోబు పత్రిక 3:16. అదే తండ్రి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది,
పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉండును. పై నుంచి వచ్చింది అనగా దట్ ఈస్ యూస్ అబౌట్ ది గాడ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ హిస్ యాక్షన్స్. yes 5వ అధ్యాయం 16వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీరు స్వస్థత పొందిన ఒకరినొకడు ప్రార్థన చేయుడి, నీతిమంతు విజ్ఞానం మానవపూర్వకమై బహుబలం గలదయుడును. మీ పాపం లోకంతో కూడా ఒప్పుకొనుడి, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. ఆ ప్రార్థన ప్రభు వింటాడని, ఆయన జ్ఞానము నీతియు పరిశుద్ధతయు మనం కలిగి చేస్తుందని దేవుడు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎస్, కమ్ టు గాడ్ అండ్ కన్ఫెస్. అపొస్తలుల కార్యం 2లో కూడా ఈ మాట చెప్తాడు. దయచేసి యూ కెన్ రీడ్ ఇట్ ఎట్ హోమ్. కమ్ టుగెదర్, ఓపెన్ యువర్ హార్ట్స్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. దేవుని బిడ్డ, కన్ఫెషన్ ఈజ్ ఎ పబ్లిక్ వన్, ఇట్స్ ఎ పర్సనల్ వన్, ఇట్స్ ఎ కాంగ్రిగేషనల్ వన్. వ్యక్తిగతంగా, సంఘపరంగా కలిసి మనం చర్చెస్లో విజ్ఞాపన ప్రార్థన చేస్తాం, కుటుంబంలో కుటుంబ ప్రార్థనలో విజ్ఞాపన చేస్తాం. సామూహికంగా క్రైస్తవ విశ్వాసము, రక్షణ ఎంత వ్యక్తిగతమైనదో అంత పరిపూర్ణ సంఘపరమైనది కనుక ఈ విజ్ఞాపనలు మనం వ్యక్తిగతంగా చేస్తూ ఉంటాం. కన్ఫెషన్ అనగా రిపెంటెన్స్ హ్యాస్ ఏ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిన్. పాపములకు వ్యక్తిగతమైన బాధ్యత నీపై మోపబడి ఉన్నది. నీవే నీ పాపములకు బాధ్యుడు కనుక నీ పాపం గురించి నీవు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ యువర్ సిన్ఫుల్ నేచర్. ఈ యొక్క రిపెంటెన్స్ లో ఏంటంటే నీ పాపపు స్వభావాన్ని నువ్వు ఒప్పుకోవాలి, గుర్తించాలి. అండ్ దాన్ని గుర్తించిన తర్వాత, ఆఫ్టర్ యూ రికగ్నైజ్ ఇట్, యూ హ్యావ్ టు నెసెసరీలీ కమ్ బ్యాక్ టు గాడ్, అబ్టైన్ డివైన్ ఫర్గివ్నెస్. దేవుని యొక్క క్షమాపణను పొందాలని. అండ్ పాపం ఇస్ బికమ్ ఎ లయబిలిటీ ఇన్ అవర్ లైఫ్స్. అదొక బరువుగా, బాధ్యతగా మనపై మార్చబడిందని జ్ఞాపకం చేస్తున్నాం. కొన్ని పాయింట్స్ చెప్తాను, ఉండండి. కన్ఫెషన్ ఈజ్ అ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సిన్. పాపం అనేది అనగా ఒప్పుకోవడం ఇట్స్ ఎన్ రెస్పాన్సిబిలిటీ. పాపం గురించి ఒక బాధ్యత. ఇక్కడ ఎటువంటి ఎక్స్క్యూజెస్ లేవండి. ఇక్కడ దేవునికి ఏదో చేసి, మోసం చేసి, అల్లిబుల్లి కబుర్లు చెప్పి దాటిపోయే ఛాన్సెస్ లేవండి. యూ హ్యావ్ టు టెస్టిఫై. నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర ఒప్పుకొని నీ పాపముల గురించి నీవు దీర్ఘంతో నువ్వు తగ్గించుకొని మినిమైజ్ యువర్ సెల్ఫ్ అండ్ నువ్వు దాన్ని సొంతం చేసుకోవాల్సిందే. ప్రభువా ఏమో అయిందిలే, ఆయన చెప్తే చేసిన. నో, యూ హ్యావ్ టు అగ్రీ దట్ ఇట్ ఈస్ యువర్ ఓన్ సిన్, విత్ యువర్ ఓన్ హార్ట్, విత్ యువర్ ఓన్ మైండ్. కమ్ టు హిమ్ విత్ ఓవరింగ్ ద అతిక్రమములన్నీ నేనే చేశానని నీ సొంతగా ప్రభు దగ్గరకు రావాలి. హిస్ కన్ఫెషన్ ఇస్ ఆల్సో acknowledging that sin is against God. పాపము దేవునికి విరుద్ధమైన స్వభావాన్ని నీవు ఖచ్చితంగా ఒప్పుకోవాలి, దేవుని దృష్టిలో చూపాలి. ప్రభువా, ఇది నీ స్వభావానికి విరుద్ధమైన మానవ స్వభావమే ఈ పాపం అని మనం జ్ఞాపకం చేసుకుంటుండాలి. ఎస్, యూ హ్యావ్ టు సే. 51 అంటాడు, నీకు విరుద్ధంగా నేను పాపం చేస్తే యూ షుడ్ అండర్స్టాండ్ యూ హ్యావ్ కమిటెడ్ సిన్ అగైన్స్ గాడ్. దట్ ఈస్ వేర్ ద రిపెంటెన్స్ కమ్స్ విత్. నువ్వు ఎప్పుడైతే నీవు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నావని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీలో పశ్చాత్తాపం కలుగుతుంది కనుక it raises you that sin at the core of humanity. It will help you to understand పాపమే దేవుని యొక్క సన్నిధానం నుంచి తీసివేసిందని. అది ఇట్ ఇస్ ద కోర్ ఆఫ్ హ్యూమానిటీ. మానవత్వం అంతటిని, వారిని అంతటిని పాపం ద్వారా మన హృదయం చీకటిగా మార్చబడి దేవుడి నుంచి వేరు చేసిందని నువ్వు గుర్తించడమే ఈ పశ్చాత్తాపం అని ఈ పాప క్షమాపణలో నీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నిజమే దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు ఫిల్టర్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకొని, ఫిల్టర్ అంటే ఏంటండి, మురికి తీసివేసి శుభ్రంగా మార్చుకోవాలి. సీ ఇట్ యాజ్ అ సీరియస్ ఇష్యూ ఇన్ యువర్ లైఫ్ అండ్ ట్రూ కన్ఫెషన్. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్ ప్లీజ్. అంటే నీకు బదులుగా ఏం లేదు, నువ్వే రావాలా, నువ్వే ఒప్పుకోవాలా. అండ్ దెర్ ఇస్ నో డోప్స్. నాకు బదులుగా నువ్వు చేయని చెప్పేది ఏం లేదు. నువ్వే రావాలా, రిపెంటెన్స్ లో నువ్వే పాలిభాగస్గా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నారు. దేర్ఫోర్ నువ్వు పాపం ఒప్పుకోలులో there is no substitute in your lives. It is నీ కాన్షియస్నెస్ తో నిన్ను పరీక్షించుకొని నీ మనసును మార్చుకొని దేవుని సన్నిధానికి వచ్చే ఒక నూతనమైన స్వభావమే ఈ యొక్క రిపెంటెన్స్ అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీలో ఆధ్యాత్మికమైన దుఃఖం కలిగినప్పుడు నువ్వు దేవుని పాదంలోకి వచ్చి నీలో ఉన్నటువంటి మార్పును ప్రభువునకు గోజాడుతూ తెలియచేయాలి.
It is also a decision to make amendment to your heart. నీ హృదయంలో నీ కాన్షియస్లోకి వచ్చి నీ ప్రభువా నీ దృష్టి అంగీకారంగా లేనని తెలుసుకొని నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ అమెండ్మెంట్ అంటే కొత్త ఒక స్వభావాన్ని నువ్వు కలుగజేసుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చి నీవు నీ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన దైవ సంబంధమైన స్వభావంలోనికి వచ్చి పక్షిరాజీవనం వల్ల నూతన స్వభావం చేర్చబడి ప్రభు యొద్దకు వచ్చేదని జ్ఞాపకం చేస్తాం. దట్ సిన్ ఇస్ ది రిపెంటెన్స్ ఇస్ ది రిజెక్షన్ ఆఫ్ సిన్ అండ్ గోయింగ్ అవే ఫ్రమ్ గిల్ట్. పాప స్వభావం నుంచి నీలో పాపం ఉందని గుర్తిరిగి దాని దూరంగా వెళ్ళడమే ఈ పాప పశ్చాత్తాపం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాం. లుక్ ఎట్ ది సాల్వేషన్ ఆఫ్ ది ప్రొడిగల్ సన్. అని వెళ్ళగానే తండ్రి లేచి దూరంకి వెళ్ళి కుమారుని చూచి పశ్చాత్తాపన్న కుమారుని హక్కున చేర్చుకుని ముద్దు పెట్టి క్షౌరం చేయించి ఉంగరం పెట్టి ఈ సెలబ్రేటెడ్ ఎ గ్రేట్ గ్రేట్ ఫంక్షన్. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. హృదయం నోటితో ఒప్పుకొని నీ హృదయంతో నువ్వు ప్రకటించి నీ హృదయంలో నువ్వు ఆలోచన చేసినప్పుడు నీవు రక్షించబడతావు. And the forgiveness is nothing but repenting and accepting Jesus from your heart, and thou shall be saved అనే మాట మనకు జ్ఞాపకం చేసింది. దావీదు కీర్తనలు 34:32 వచనం. నేను నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని యెహోవా సన్నిధి నా అతిక్రమములను ఒప్పుకొందని అనుకుంటుని నీవు నా పాపమును పరిహరించి ఉన్నావు. నేను ఒప్పుకుంటే ప్రభువా నువ్వు నా పాపం అంతటిని పరిహరించున్నావు కనుక నా తండ్రి ఏది దాచుకోకుండా there is no substitute for my repentance, Lord. నేనే నా కాన్షియస్ లో ఆలోచన చేస్తున్నాను, నేనే నీ గురించి ఆలోచన చేస్తున్నాను. ఏదైనా ప్రభు వచ్చిన నోటితో ఒప్పుకుంటున్నాను, నా హృదయంలో నమ్ముతూ ఉన్నాను కనుక నేను ఖచ్చితంగా దేవుని ప్రభువా నేను రక్షించబడతానని. ఒక్కసారి చూద్దాం యోహాను సువార్త 6:16-8 వచనం. ఈ రోజు ముగించుకుందాం యోహాను సువార్త 16:8. ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. పాపం అనగా పశ్చాత్తాపం, ఇది పరిశుద్ధాత్మను కలుగ చేయడం దేవుని కృపావరం. ఇది పరిశుద్ధాత్మ వల్ల మన హృదయంలో దేవుడాత్మ వచ్చినప్పుడు ఆయన వచ్చిన దేవుని నీతియు దేవుని యొక్క రాజ్యం యొక్కను ఆయన తీర్పును గూర్చి పాప క్షమాపణ అయినటువంటి దేవుని కృపను మనం కలుగ చేసి మన పాపం ఒప్పుకున్నట్టు ఆ పరిశుద్ధాత్మని మన హృదయంలో క్రియలను కలుగ చేసింది. ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ టు కన్విక్ట్ యు. నేను తీర్పు తీర్చి నీలో పాప స్వభావాన్ని తీసివేసి నీ హృదయంలో కన్ఫెషన్ అనేది కలుగ చేస్తుంది. Therefore, repentance is followed by confession. And when the confession is there, it is the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క క్రియారూపం కనుక నీలో నిజమైన పశ్చాత్తాపంతో నువ్వు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మనకు మారిన మనసుతో మారిన ప్రవర్తన విధానంతో మారిన తలంపులతో నువ్వు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన దగ్గరికి వచ్చి నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించినప్పుడు నీవు నీ పాపలు క్షమించబడి నూతన స్వభావాలకు మార్చబడతావు. ఈ నూతన స్వభావాలకు మార్చబడడానికి స్వభావం మారినప్పుడు నీ నోటితో నువ్వు ఒప్పుకోవడం ప్రారంభం చేయాలి. కనుక రేపటి ఒక ఆలోచన ఏంటంటే రిపెంటెన్స్ ఇస్ ఫాలోడ్ బై కన్ఫెషన్. వాట్ ఈస్ కన్ఫెషన్? What is confession? Confession is nothing but you opening up your heart, opening your mind, recognizing this guilt in your heart. పాప స్వభావాన్ని ఆ శాపాన్ని గుర్తు చేసుకొని నీ నోటితో నువ్వు ఒప్పుకొని ఇది నా స్థితి అని నువ్వు కనపరచుకోవడమే ఈ కన్ఫెషన్. షోయింగ్ గాడ్ వాట్ ఈస్ యాక్చువల్ యువర్ హార్ట్ సిచ్యువేషన్ ఈజ్ ఆల్ అబౌట్. నీ హృదయ స్థితి ఏముందో అది తెలుసుకోవడమే. ఇదిగో తెలుసుకొని మారు మనసుతో నీ హృదయాన్ని బట్టబయలుపరచడమే ఈ కన్ఫెషన్ అని మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దీనిని రేపు మనము ధ్యానించాలని ప్రార్థిస్తున్నాం. కొద్దిగా కోల్డ్ తోటి నేను ఉన్నా, నో ప్రాబ్లం. వీఆర్ మీటింగ్ ఆన్ సండే at 11 o'clock ఫర్ Holy Communion సర్వీస్. ప్రార్థించండి, తొందరపడకండి. ఎవరికైనా అనానుకూలతో తన గారు ఏమైనా అనుకుంటాడమని బాధపడకుండా ప్రార్థనలో మీరు ముందుకు సాగాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. వాక్యం నిమిత్తమై